వెల్కమ్ టు ప్రజాపాలన యూట్యూబ్ ఛానల్. నా పేరు కాపిల్ల నరేష్. రేషన్ కార్డును అప్లై చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, రేషన్ కార్డు ఎట్లా అప్లై చేసుకోవాలో చాలా క్లియర్గా గత వీడియోలో తెలియజేసిన, లాస్ట్ వీడియోలో. ఒకవేళ మీరు చూడకపోతే చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అయితే ఆ వీడియో కింద చాలామంది కామెంట్లలో వాళ్ళ సందేహాలను అడిగారు. 99% ప్రతి సందేహానికి నేను రిప్లై ఇచ్చిన, మీరు ఇట్లా చేసుకోరు అని చెప్పి సజెస్ట్ చేసిన. అయితే ఇక్కడ కొన్ని కామెంట్లు అనేవి రిపీట్గా వస్తున్నాయి. అంటే ఇంకా చాలామందికి చాలా డౌట్లు అయితే ఉన్నాయి. సో అందరికీ ఎక్కువగా వచ్చేటువంటి డౌట్లను కామెంట్లలో అడిగిన వాటిని నేను పిక్ చేసి వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నమే ఈ వీడియో. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతం అయితే కొన్ని కామెంట్లను అయితే పిక్ చేసిన, ఇందులో ప్రధానంగా అడిగినటువంటి డౌట్లను అయితే ఇప్పుడు చూద్దాం. ఇక మొదటి కామెంట్ను పిక్ చేసి సమాధానం తెలుసుకునే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించి అదిన్ని ఎలా పొందాలి, ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి అని ప్రభుత్వ పథకాలన్నింటి గురించి వెంట మన ఛానల్ ద్వారా నేను మీకు గైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రభుత్వ పథకాలే కాదు, ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పాలసీస్ అన్నీ ఏవి ఉన్నా కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు చేయవలసిందల్లా ఒకటే, మమ్మల్ని ప్రోత్సహిస్తూ లైక్ చేసి ఈ విషయాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపులలో, లోకల్ గ్రూపులలో షేర్ చేయండి, సరిపోతుంది. అదే మీరు ఇచ్చేటువంటి మాకు ప్రోత్సాహం. ఇక మొదటి సందేహాన్ని చూసినట్లయితే మొదటి కామెంటు, సార్ మా హస్బెండ్ గౌడ్ జాబు, నేను మహాలక్ష్మి స్కీమ్కి ఎలిజిబుల్ అవుతున్నా సార్, ప్లీజ్ రిప్లై సార్ అని అడిగారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, గైడ్లైన్స్ అనేవి ఇప్పటివరకు అయితే రాలేవు, కానీ వారి మాటల ప్రకారం ఎవరైతే తెల్ల రేషన్ కార్డుదారులు ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ 5 పథకాలు వర్తిస్తాయి అన్నట్టుగానైతే చెప్పడం అయితే జరిగింది. కొన్ని మినహాయించి, రైతు బంధు లాంటివి కొన్ని మినహాయించుకుంటే మిగతా ఈ పథకాలు ఏవైనా కూడా తెల్ల రేషన్ కార్డుతో సంబంధం ఉంటాయని అన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలన్నారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డు అనేది ఉండదు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒక రేషన్ కార్డులో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి మిగతా వాళ్ళు కనుక ఎవరైనా పెన్షనర్స్ అర్హులై ఉంటే వాళ్ళకు పెన్షన్ రావడం అనేది చాలా కష్టం. సో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నటువంటి రేషన్ కార్డులో కానీ, ప్రభుత్వ ఉద్యోగి ఉన్నటువంటి కుటుంబంలో కానీ ఇలాంటి పథకాలు అనేవి రావు. ఇక మరో కామెంట్ చూసినట్లయితే, సార్ మేము హైదరాబాద్లో రెంట్ హౌస్లో ఉంటున్నాం, అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి, విలేజ్లోనా హైదరాబాద్లో ఇవ్వాలని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు అడిగేటువంటి డౌట్ 2 రకాలు ఉన్నదండి. రేషన్ కార్డు కోసం అప్లికేషన్ అనా, మరి ప్రజాపాలన కోసం అప్లికేషన్ అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఒకటి అడిగినా సరే నేను రెండింటికి సమాధానం చెప్తాను, ఎందుకంటే ఇది చాలామందికి డౌట్ ఉంటుంది. రెంటెడ్ హౌజులలో ఉండేటువంటి వాళ్ళు మీరు ఎప్పుడు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి దాని మీద డిపెండ్ కాకండి. ఎందుకంటే రేషన్ కార్డు కానీ, ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి పథకాలు కానీ ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాలు వస్తాయి, లేదు అని అంటే మనం జీవితాంతం ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వృద్ధాప్య పెన్షన్ ఇప్పటికి ఉంటుంది. రైతు బంధు గత ప్రభుత్వాలు ఇచ్చిందని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ ఉంది. సో ఇలాంటివి ఎప్పటికీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన రెంటెడ్ హౌస్ కాకుండా మన పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అక్కడ నుండి అప్లై చేసుకోవడం ఉత్తమం. ఇక ఒక దీనికోసమే కాదు, రేషన్ కార్డు కానీ, ప్రస్తుత పథకాలు కానీ సొంత ఇంటి నుంచి అప్లై చేసుకుంటే రాబోయేటువంటి కాలంలో మనమే కాదు, మన పిల్లలు ఉంటారు, మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. మన తండ్రి నుంచి పొందేటువంటి కొన్ని ఆస్తిపాస్తులు, ఇల్లు, జాగాలు ఉంటాయి. అండ్ వాళ్ళ ద్వారా మనం పొందినప్పుడు మన ద్వారా మన పిల్లలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ ఇవన్నిటితో లింక్ అయ్యి ఉంటాయి. కాబట్టి భూములు, జాగాలు, ఆస్తి పంపకాలు ఇట్లాంటి వాటితో ముడిపడి ఉంటాయి. కాబట్టి సొంత ఊర్లోనే వీటికి అప్లికేషన్ పెట్టుకొని సొంత ఊర్లోనే ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండడం అనేది ఉత్తమం. మనం రెంటెడ్ ఉన్నంత మాత్రాన పర్మనెంట్గా అక్కడ ఉండము. పర్మనెంట్గా అక్కడ ఉండి అక్కడనే ఉంటాం. ఇక మాకు ఇదే, మేము ఇంటికో, మాకు ఇంట్లో సంబంధం లేదు, మా భూములు లేవు, నాకు జాగాలు లేవు, నాకు ఏం లేదు, నాకు అసలు అక్కడ ఏం లేదు, నాకు ఇదే ఫైనల్ అనుకున్నటువంటి వాళ్ళు రెంటెడ్ పెట్టుకోండి. లేదు నాకు ఊరితో సంబంధాలు ఉంటాయి, ఊళ్ళో నాకు భూములు, జాగాలు ఉన్నాయి, మా తాతలే ఉన్నాయి, మా బాపుకి వచ్చింది, మా బాపు నుంచి నాకు వస్తుంది, రేపు నా నుంచి నాకు కొడుకు వస్తుంది అని అనుకునేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ సొంత ఊరిలోనే రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ అన్నీ సొంత ఊరిలో ఉండాలి. ఇక నాకు సొంత ఊరిలో ఏం లేదు, నాకు సొంత ఊరితో సంబంధం లేదు అనుకున్నటువంటి వాళ్ళు రెంటెడ్ హౌస్లో పెట్టుకోండి. ఇక కొంతమంది నాకు అక్కడ ఉన్నది కానీ నేను ఇక్కడనే ఉండాలనుకుంటున్నా, నాకు అక్కడ ఉన్నది కానీ ఇక్కడనే అనుకున్నటువంటి వాళ్ళు ఇక మీ సొంతంగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని అప్లికేషన్ ఫిల్ చేయండి. ఇక రెంటెడ్ హౌస్లో ఉన్నా కూడా ఆ హౌస్కు సంబంధించినటువంటి కరెంటు బిల్లు సంబంధించినటువంటి నంబర్ వేస్తే వాళ్ళకు ఆ డబ్బులు పడతాయట. అక్కడ రెంటెడ్ హౌస్లో ఉన్నా కూడా ఈ 500 రూపాయల గ్యాస్కు సంబంధించినటువంటి నంబర్ ఇస్తే ఎక్కడున్నా కూడా ఆ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అవుతుంది. ఇక ఈ రేషన్ విషయానికి అండ్ ఫ్యూచర్కి సంబంధించినటువంటిది కొద్దిగా డైలమా ఉంటుంది. కాబట్టి సొంత ఇంటి నంబర్ పెట్టుకోవడం అనేది, సొంత ఇంటితో అప్లై చేసుకోవడం అనేది ఉత్తమమైన పని. ఇక మూడో కామెంట్ చూసినట్లయితే, అన్న 3 years బ్యాక్ మెంబర్ అడిషన్ కోసం అప్లికేషన్ పెట్టిన, పెండింగ్ ఎట్ డిఎస్ఓ అని ఉంది, ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెట్టాలా, అవసరం లేదా?
అని అడుగుతా ఉన్నారు. రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి సో గతంలో పెట్టుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ అప్లై చేయాలా, అప్లై చేయకుండా సరిపోతుందా అనేది ప్రధానమైనటువంటి డౌట్. యాడింగ్కు కానీ రిమూవింగ్కు కానీ ఇంకేదైనా సరే గతంలో రేషన్ కార్డు కోసం కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే పాత అప్లికేషన్లు అనేవి చెల్లవు. పాతగా అంతకుముందు రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు కానీ అంటే మార్చడానికి తీసేయడానికి కానీ యాడ్ చేయడానికి కానీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకున్నా అవన్నీ పక్కన పడేసారు, అవన్నీ పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవాల్సిందే. పాత వాళ్ళు కూడా అందరూ మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోండి. ఇక్కడ రేషన్ కార్డు ఉన్నోళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డులో మార్పుల కోసం రేషన్ కార్డు మార్చమని గతంలో అప్లై చేశారు, అది మారడంలో పెండింగ్ ఉంది. అది పెండింగ్, అది సాల్వ్ కాదు. ఇప్పుడు మళ్ళీ అప్లై చేయాలి. ఇప్పుడు స్క్రూటినైజ్ చేసి మారుస్తారు, యాడ్ చేయడం, రిమూవ్ చేయడం లేదంటే మార్చడం. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిందే. ఇక అన్న మాకు 2 పిల్లలు, ఆధార్ లేదు, మేము పిల్లల పేర్లు రాయవచ్చా అని అడుగుతా ఉన్నారు. సో ఇది చాలామంది తల్లిదండ్రులలో ఉంటుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఏలుముద్రలు పడాయి కాబట్టి తల్లిదండ్రులు ఏలుముద్రలు వేసి పెట్టాలి కాబట్టి తల్లిదండ్రులకు తీరకనో లేకపోతే ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళ ఆధార్ కార్డు ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి కొద్దిగా డిలే చేస్తారు, ఆధార్ కార్డులు ఉండవు. సో పిల్లల ఆధార్ కార్డు లేకున్నా సరే మీ పిల్లల డీటెయిల్స్ ఇక్కడ రాయండి. ఆధార్ కార్డు ప్లేస్లో మీరు అప్లికేషన్ చేసేటువంటి అప్లికేషన్లో మీ పిల్లల పేర్లు ఎంటర్ చేయాలి, ఆ నంబర్ అనేది ఖచ్చితంగా వేయాలి, వాళ్ళ పేరు రాయాలి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి, స్త్రీయా పురుషుడా రాయాలి. ఆధార్ కార్డు ప్లేస్ దగ్గర నో ఆధార్ కార్డు అని రాసి దానికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉండదో హాస్పిటల్లో ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది, ఇంకా మీరు మున్సిపాలిటీ నుంచి ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటే అది. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ను మీ ఫామ్కి అటాచ్ చేస్తే సరిపోతుంది. ఆధార్ లేకపోతే నో ఆధార్ అని రాసి మీ పిల్లవాళ్ళ పేరు రాసుకొని పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. గతంలో కూడా అట్లనే చేసారు. గతంలో ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు కూడా ఆధార్ కార్డు దగ్గర వాళ్ళ నో ఆధార్ అని రాసి తీసుకురు, అప్పుడు ఆధార్ ఇబ్బంది ఏం లేదు. సార్ మా అమ్మ నేను ఒక రేషన్ కార్డులో ఉన్నాం, నాన్న ఎక్స్పైర్డ్, నాకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు, నేను కొత్త రేషన్ కార్డు తీసుకోవాలా లేదా నా భార్య పిల్లలను మా అమ్మ రేషన్ కార్డులో చేర్చాలా? ఒకవేళ నా ఫ్యామిలీ కొత్త రేషన్ కార్డు తీసుకుంటే కేవలం మా అమ్మను ఒకదాన్ని వస్తే రేషన్ కార్డు సాధ్యమా? భవిష్యత్తులో మా అమ్మ ఫింగర్ ప్రింట్ రేషన్ కార్డులో రాకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అయితే అడిగాడు. ఇక్కడ వాళ్ళ అమ్మ ఒకతేనట, ఆయన ఉన్నాడు, ఆయనకు పెళ్ళయింది, వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అమ్మకు ఒకటి, వీళ్ళ ఫ్యామిలీకి ఒకటి సపరేట్ రేషన్ కార్డులు తీసుకోవచ్చు. కొంతమంది అట్లే తీసుకుంటారు. ఇంకా కొంతమంది మా అమ్మకి ఎందుకు ఇబ్బంది అవుతుంది, నాతోటే ఉంచుకుంటా సరేలే అని చెప్పేసి ఉంచుకుంటారు. సో వాళ్ళతోటే ఉంచుకుంటారు. ఇట్లాంటి సందర్భంలో ఒక ఇబ్బంది ఏర్పడుతుంది. వాళ్ళ అమ్మను తనతోటే ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే రేషన్ కార్డులలో 2 ఆడవాళ్ళు ఉన్నారు. ఏదన్నా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి పథకం ఇచ్చినప్పుడు ఒక్కరికే ఇస్తామని అంటే 2 లెవెల్ కానీ ఒకరికి వస్తుంది. సో అందుకొరకు 2 అప్లై చేసుకోవడం ఉత్తమం అండి. రేషన్ కార్డులో మరే ఏలుముద్రలు పడతలేవు, బయోమెట్రిక్ పడతలేదు, ఏదైనా ఫింగర్ ప్రింట్ ప్రాబ్లం అవుతుంది అంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏముండయి. అది కాకపోతే ఐరిస్ తీసుకుంటారు, 2-3 రకాలుగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏముండదు. మీరు ఏం చక్క 2 రకాలుగా 2 రేషన్ కార్డులు అప్లై చేసుకోవడం ఉత్తమం నన్ను అడిగితే. ఇక పెళ్ళైన కూతురి ఆధార్ కార్డులో అడ్రస్, రేషన్ కార్డులో నేమ్ తొలగించిన తర్వాత కొత్త రేషన్ కార్డు కోసం అని చెప్పేసి తొలగించాలన్నా ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డు కోసం అని అడుగుతూ ఉన్నారు. అంటే వీళ్ళ ప్రధానమైన డౌట్ ఏంటంటే పెళ్ళైనటువంటి వాళ్ళు, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళది తల్లిదండ్రి దగ్గర ఉంటుంది కదా, సో అక్కడిది ఆధార్ కార్డు పైన పేరు మార్చాలి, రేషన్ కార్డులో పేరు తొలగించాలనా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. తప్పనిసరి కాదండి. ఇక్కడ ఖచ్చితంగా అక్కడ పేరు తొలగించిన తర్వాతనే ఇక్కడ చేయాలనే రూల్ ఏముండదు. ఇప్పుడైతే అప్లై చేసుకోండి. ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డు కోసం పెళ్ళైనటువంటి అమ్మాయిని వాళ్ళ అత్తగారింటిగానే యాడ్ చేసుకోమని చెప్పారు. ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించినటువంటిది, ఇవాళ నుండి రేపు పోయేది కాదు కదా. ఎప్పటికైనా తను, తన భార్య, తన భర్త అన్నట్టుగా వాళ్ళ కుటుంబం వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు ఏ అమ్మాయి అయినా కూడా అత్తగారింటికి అయిన తర్వాత ఆడపిల్లనే, ఈడపిల్ల కాదు. కాబట్టి అక్కడికి వెళ్ళగానే మన రేషన్ కార్డులో ఉంచుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. అమ్మాయిని ఎదుటి వాళ్ళ ఇంటికి, అత్తగారింటికి పంపినప్పుడు తను, తన భర్త, కాబోయే పిల్లలైన అనుకోరి ఆ పిల్లలతోటి, పిల్లలు కాలేదంటే ఇంకొక సంవత్సరానికి 2 ఏళ్ళకు వాళ్ళకు కుటుంబం ఉంటుంది, వాళ్ళకు వ్యవస్థ ఉంటుంది. కాబట్టి వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళకు ఉంటేనే మంచిది. ఇక ఆమెను తీసుకొచ్చుకొని సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళ నుంచి మన దగ్గర పెట్టుకొని మన దగ్గరే ఉంటే ఫ్యూచర్లో తనకు కొద్దిగా ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఎట్లాంటి ఇబ్బందులు అయితే మీరు చెప్పురి అన్నప్పుడు నేను సమాధానం అయితే చెప్పలేను, కానీ ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు అప్పటికప్పుడు రేషన్ కార్డులు మారాలంటే మార్చుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉన్నది. ఇన్ని రోజులు అవకాశం లేదు కాబట్టి ఎవరు మార్చలేరు, ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు మార్చడానికి అవకాశం ఉన్నది కాబట్టి పెళ్ళైన స్త్రీలు భర్తతో కలిసి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ కనుక రేషన్ కార్డులో కనుక మీరు ఉంటే మీరు ఇమ్మీడియట్గా భర్తతో రేషన్ కార్డు తీసుకోవడం ఉత్తమం.
మీరు, మీ భర్త, మీ పిల్లలు, మీకో కుటుంబం. రేపు పొద్దున ఇండ్లు ఇచ్చిర్రు అనుకోండి, మాకు ఇల్లు లేదు, ఇన్ని రోజులు మా అత్తమ్మ వాళ్ళతో కలిసి ఉంటున్నాం, ఇప్పుడు నా భర్త నేను మేము అందరం ఉంటున్నాం, నాకు ఇల్లు కావాలని దరఖాస్తు పెట్టుకుంటే నీకు ఇల్లు వస్తుంది. ఇప్పుడు ఇల్లు ఇస్తాను వచ్చినప్పుడు నువ్వు నీ పేరు మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే ఏదైనా ఇల్లు కోసం అప్లై చేసుకోవాలనుకుంటే రాదు, ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లై చేసుకోవాలనుకుంటే రాకపోవచ్చు. సో ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో ఎందుకైనా మంచిది. గైడ్లైన్స్ అయితే రాలేవు ఇప్పటికి, కానీ దేనికైనా మంచిది ఫ్యూచర్లో గతంలో ఉన్నటువంటి 20-25 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రేషన్ కార్డులను పరిశీలించిన తర్వాత నేను చెప్తున్నటువంటి మాట. నాలాంటి సీనియర్లను కానీ ఇంకా నాకంటే సీనియర్లు కానీ అడిగినా కూడా మీకు ఇదే చెప్తారు. తల్లిదండ్రి దగ్గర పెళ్ళైన ఆడవాళ్ళ రేషన్ కార్డులలో, అంటే వాళ్ళ రేషన్ కార్డులలో పెళ్ళైన ఆడవాళ్ళ పేర్లు ఉండడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. తప్పు అంటలేను, మీ జీవితం గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి కదా. కొంతమంది వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు, ఏపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక్కడే ఉంచుకోరు. సో కొన్ని సందర్భాలలో ఉంచుకోవచ్చు, కానీ మీకు మీ కుటుంబంతో ఉంటే మంచిది అనేది నా యొక్క సలహా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీనిపైన మీరు అడగచ్చు, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక నేను ట్రాన్స్జెండర్, నేను సింగిల్గా ఉంటాను, రేషన్ కార్డు ఎలా అప్లై చేయాలి అని అడుగుతా ఉన్నారు. సో మీరు ట్రాన్స్జెండర్ అయినా కూడా అప్లై చేయొచ్చండి, ఎందుకంటే అప్లికేషన్లో మనకు స్త్రీ, పురుషుడు, ఇతరులు అనే కాలం కూడా ఉంటుంది. ఇతరులు అనే దగ్గర సింగిల్ ఉన్నా సరే మీ ఒక్కరిదే డీటెయిల్స్ రాసి మీ డీటెయిల్స్తో మీ రేషన్ కార్డు అనేది తీసుకోవచ్చు. మీ ఆధార్ కార్డు ఎక్కడైతే ఉంటుందో ఆ ఆధార్ కార్డుతో రేషన్ కార్డు అనేది తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తల్లిదండ్రులు లేనప్పుడు సింగిల్ పర్సన్కి రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చా? 100% అప్లై చేసుకోవచ్చు అండి. రేషన్ కార్డు అనేది కుటుంబానికే ఉండాలి, ఒక్కరికే ఉండద్దు, ఒక్కరికి ఉండద్దు, ఇద్దరికి ఉండాలి, ముగ్గురికి ఉండాలి, ఇట్లాంటి రూల్స్ ఏం లేవు. కుటుంబంలో ఒక్కరే ఉంటే ఒక్కరికే రేషన్ కార్డు వస్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. సింగిల్ అయినా సరే ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు, అప్లై చేసుకోండి. ఇక సార్ నాది ఆధార్లో అమ్మ వాళ్ళ అడ్రస్ ఉంది, ఇప్పుడు న్యూ రేషన్ కార్డు అప్లై చేయాలంటే అడ్రస్ చేంజ్ చేయాలా? చేస్తే ఆధార్లో డాటర్ ఆఫ్ తీసేసి వైఫ్ ఆఫ్ పెట్టాలా? ఏం కాదా, ఇంకా మాకు ఎప్పటి వరకు గ్యాస్ లేదు, అయితే మేము ఇప్పుడు ఎలా చేయాలి? ప్లీజ్ అన్న రిప్లై ఇవ్వండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. మీరు ఇప్పుడు ఏం మార్చకండి, మీరు ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులలో కానీ ఎక్కడ కూడా పేర్లు మార్చకూరి, ఏం చేయకూరి, పాతదాన్ని ఇప్పుడు కొత్త దానికోసం అప్లై చేయండి. మీ దగ్గర ఆధార్ కార్డు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా డైరెక్ట్ అప్లై చేసుకోండి అంతే, కొత్త రేషన్ కార్డు కోసం. మళ్ళీ ఆధార్ల పేరు మార్చుడు, అంతకుముందు ఉన్న రేషన్ కార్డుల పేరు మారుస్తా అని ఇట్లాంటి ఏం పనులు చేయకండి. ఎందుకంటే ఆధార్లో పేరు మార్చడానికి 2 సార్లు ఏమో అవకాశం ఉంటుంది, మొత్తం ఆధార్ కార్డు చరిత్ర మొత్తం, అంటే మన జీవితం మొత్తంలో 2 సార్ల కంటే ఎక్కువ పేర్లు మార్చరాదు. సో అనవసరంగా ఆ 2 సార్లు ఇచ్చేటువంటి లిమిట్ను పోగొట్టుకోకూరి. మీరు ఇప్పుడు ఏం మార్చకూరి, ఎవరి పేర్లు ఏం మార్చకూరి, ఎట్లుంటే గట్లనే అప్లై చేసుకోరు డైరెక్ట్. తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది, అప్పుడు అసలు నాది ఎందుకు ప్రాబ్లం ఉన్నది అనేది అప్పుడు మార్చుకుంటే సరిపోతుంది. ప్రాబ్లమ్స్ ఎదురుగానంత వరకు ఏదో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మీరు హైరాణ పడాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఖచ్చితంగా మన ఛానల్ ఉంటుంది, మన ఛానల్లో మెయిల్ ఐడి ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు, మీ కాంటాక్ట్ నెంబర్ పంపి మెయిల్ చేసి నాకు ఈ ప్రాబ్లం ఉన్నది ఒకసారి మీతో మాట్లాడాలి అని మీ కాంటాక్ట్ నెంబర్ పంపితే నేను మాట్లాడతా, ఇబ్బంది ఏం లేదు. ఇక ట్యాక్స్ పేయర్స్ అప్లై చేసుకోవచ్చా సార్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. రేషన్ కార్డు కోసము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఇప్పటికైతే వెలువడలేదండి. గీళ్ళే అప్లై చేయాలి, గీళ్ళు అప్లై చేసుకోవద్దు అనేది ఏం లేదు. ఎవరు అప్లై చేసుకున్నా మీ అప్లికేషన్లు తీసుకుంటాము, వాటిని వెరిఫై చేస్తామని అన్నారు. వెరిఫై చేసేటప్పుడు దీనికి సంబంధించినటువంటి పూర్తి గైడ్లైన్స్ అయితే వస్తాయి, ఎవరిది యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎవరిది రిజెక్ట్ చేస్తున్నారు అని. సో అప్పటి వరకు తెలిసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి అప్లై చేసుకోవడం అనేది ఉత్తమం. అప్లై చేసుకున్నప్పుడు ట్యాక్స్ పేయర్స్కు లేదు అని అంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఉన్నది అని అంటే ఇంత గీ స్లాబ్ లోపు 2,50,000 స్లాబా, 5 లక్షల స్లాబా, ట్యాక్స్ అంటే 10 రూపాయలు కట్టేవాడు కూడా ట్యాక్స్ కడుతున్నా, ట్యాక్స్ రిటర్న్ చేసి నేను ఏ ట్యాక్స్ కడతలేని చూపెట్టుకోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు. అక్కడ స్లాబ్ను బట్టి ఉంటుంది. సో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని కట్టుబడి, ఆ డిసిజన్ కట్టుబడి నిర్ణయం అంటే దాన్ని బట్టి ఉంటుంది ఇక మాకు. సార్ ఆల్రెడీ నా భర్త ఇంటి పేరుతో రేషన్ కార్డు ఉంది, ఇప్పుడు నా సర్టిఫికేట్ ప్రకారం ఇంటి పేరు రేషన్ కార్డులో మార్చవచ్చా? సో ఇక్కడ పేరు మార్పిడి గురించి అడుగుతూ ఉన్నారు. పాత రేషన్ కార్డులో భర్త పేరుతో ఉన్నప్పుడు కొత్త దాంట్లో కూడా భర్త పేరుతో అట్లనే ఉండనివ్వండి, ఎలాంటి ఇబ్బంది ఏం కాదు. ఇబ్బంది అయినప్పుడు మీరు సర్టిఫికేట్లు పెట్టి మార్చుకోవచ్చు. ఎప్పుడో ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఇప్పుడే ఏం చేయకూరి. మార్పులు చేర్పులు అనేవి ఎక్కువ సార్లు అవకాశం ఉండదు కాబట్టి అట్లనే ఉంచుకోరి. ప్రస్తుతం ఉన్నటువంటి రేషన్ కార్డు ఎట్లయితే ఉందో దాన్ని అట్లనే కంటిన్యూ చేయండి, ఎక్కువ మార్చకండి. ఏదైనా ఇబ్బంది అయినప్పుడు తర్వాత చూస్తే తెలుస్తుంది, అప్పటికి మీకు అర్థమైపోతుంది ఎందుకు ఇదని చెప్పేసి. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేనన్ని రోజులు అట్లనే ఉంచండి. మీరు ఎలాంటి ప్రాబ్లం లేని వాళ్ళు ఎలాంటి మార్పులు చేయకండి. ప్రాబ్లం అవుతుంది, నాకు ఇది అత్తలేదు, దీనికి ఇబ్బంది అవుతుంది, ఈ బ్యాంకు లోన్ వచ్చింది, ఆ లోన్లో బ్యాంక్ అకౌంట్ ఒక లెక్క ఉన్నది, నాది ఇది ఇట్లున్నది అని అనుకున్నప్పుడు అప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు మార్చుకోరు తప్ప ఇప్పుడే మార్పులు చేర్పులు అనేవి ఏం చేయకండి అందరూ దయచేసి. ఇక
ఇల్లరికం పోతే నా అడ్రస్ చేంజ్ చేసుకొని రేషన్ అప్లై చేసుకోవాలా లేక సర్నేమ్ కూడా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. సో ఇల్లరికం పోతే ఎట్లా, కేవలం అడ్రస్సే చేంజ్ చేయాలా లేకపోతే ఇంటి పేరు కూడా చేంజ్ చేయాలా అని అడుగుతూ ఉన్నారు. మీరు ఇల్లరికం పోయినా అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటికైనా అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చినా అడ్రస్ మారుతుంది తప్ప ఇంటి పేరు మారది. బాగా గుర్తుపెట్టుకోండి. అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటికైనా అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చినా ఇల్లరికం పోయినా పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చినా ఇంటి పేర్లు మారవు. మనం ఏదో అమ్మాయి వాళ్ళది ఇక్కడ అత్తగారింటికి మారుస్తాం కానీ అబ్బాయిది అసలే మారదు. సో మనది పితృస్వామిక వ్యవస్థ కాబట్టి భారతదేశంలో ఎక్కువగా వీళ్ళకే బై డిఫాల్ట్గా తండ్రి యొక్క ఇంటి పేరే పిల్లలకు వస్తుంది కాబట్టి ఇంటి పేరు మారదు. కొన్ని సందర్భాలలో తల్లిపైన డిపెండ్ అయ్యి ఉండి లీగల్గా మార్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో కాకపోతే దానికి గవర్నమెంట్ నుంచి గెజిట్ తీసుకొని లాయర్ ద్వారా కోర్టును సంప్రదించి హైకోర్టు ద్వారా నేను తల్లి మీదనే డిపెండ్ అయినా, తల్లే నాకు అన్నీ, భర్త ఉత్తోడే అని చెప్పేసి అట్లా తల్లి ద్వారా పిల్లలకు ఇంటి పేరు కోసం పిల్లల కులం కోసం ఇట్లా అప్లై చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు. కానీ చాలా రేరు, చాలా తక్కువ కుటుంబాలు ఉంటాయి ఇట్లా. సో అది మనం అంత చేయలేనటువంటి, అంత అవసరం లేనటువంటి పని నన్ను అడిగితే మాత్రం. కాబట్టి భర్త ఇంటి పేరు మార్చుకోకూరి. ఇల్లరికం అయినటువంటి అల్లుళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఇంటి పేరే ఉండాలి. అడ్రస్ మాత్రమే మారుతుంది. మీ అమ్మగారింటి నుంచి మీ అత్తగారింటికి పోతారు కాబట్టి అడ్రస్ మాత్రమే మారుతుంది. భర్త వదిలేసి పిల్లలు ఉన్న మహిళ ఎలా అప్లై చేసుకోవాలి, ఆమె అమ్మవారి ఇంట్లో ఉంటే అని అడుగుతూ ఉన్నారు. ఇది కూడా చాలామంది అడిగారు. భర్త వదిలేసినటువంటి స్త్రీలు ఎలా అప్లై చేయాలి అనేది ప్రధానమైన డౌట్. ఇక్కడ మీకేదో దేవుడు అట్లా చేసి మీరు అట్లా అయ్యారు, కానీ మీరు ఇప్పుడు ఆలోచించాల్సింది మీ జీవితంతో పాటు మీ పిల్లల జీవితం. సో మీ పిల్లలకు వచ్చేటువంటి ఆస్తి పంపకాలకు సంబంధించి కానీ వాళ్ళ నాన్నకు వాళ్ళ తాతకు వాళ్ళ నానమ్మ దగ్గర నుంచి వచ్చేటువంటి వాళ్ళ తాత దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తుపాస్తులు కానీ ఇవన్నీ అందాలి. అక్కడి నుంచి లీగల్గా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చేటువంటివి ఏవైనా ఉండాలి. ఇల్లు ఉంటుంది, జాగాలు ఉంటాయి, భూములు ఉంటాయి, ఇంకెన్నో ఉంటాయి. కాబట్టి సో మీరు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా సరే పిల్లల భవిష్యత్తు కోసం అత్తగారింటి దగ్గరనే వాళ్ళ ఇంటి పేరుతోటే పిల్లలకు ఉపయోగపడే విధంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ అక్కడి నుండి ఉంటేనే బెటరు. ఇప్పటి కోసం చూసుకుంటున్నాం కానీ పిల్లలకు ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. సో అక్కడ దాంతో ఉండి మీరు ఎక్కడన్నా ఉండండి, నివాసానికి ఏందన్నా ఉండండి. చాలామంది ఇప్పుడు పల్లెటూర్లలో అడ్రస్లు పెట్టుకుని హైదరాబాద్లో అక్కడ ఇక్కడ సిటీలలో ఉండలేరా? గట్లనే అనుకోరు. మీరు కూడా మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికనే ఉండండి, మీ అమ్మ వాళ్ళ ఇంటికనే ఇల్లు కట్టుకోరి, ఇక్కడనే స్థిరపడండి, అన్ని ఇక్కడనే ఉండండి. కానీ ఫ్యూచర్లో ఏదైనా ఆస్తిపాస్తుల గురించి వీళ్ళు పెద్దగా అయిన తర్వాత వీళ్ళకు మీ పిల్లలు పెళ్ళిళ్ళ వయసు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆస్తి పంపకాల విషయంలో ఇబ్బందులు కలగద్దు అని అంటే అక్కడ అడ్రస్ పెట్టుకోరి. ఇక నాకు అక్కడ ఏం లేదు, అసలు జీరో, అక్కడ నుంచి వచ్చేది లేదు, ఏం లేదు, వాళ్ళు ఇవ్వలేరు, గుంట భూమి లేదు, అక్కడ నుంచి నాకు ఏది లేదని అనుకున్నప్పుడు యూ కెన్ చూజ్ యువర్ ఓన్ చాయిస్. మీరు ఏదైనా వాడుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కొత్త మీ ఇద్దరి జీవితమే, మీరు ఎక్కడైనా కూడా ఉండొచ్చు. అమ్మ వాళ్ళ ఇంటికైనా ఉండొచ్చు, అత్తగారింటికైనా ఉండొచ్చు. సో రెండు విషయాలు అర్థమైనాయి అనుకుంటున్నా. నేను ఇచ్చే సలహా ఏంటంటే అత్తగారింటి దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకొని అక్కడ ఉండడం అనేది ఉత్తమం. గుడ్ మార్నింగ్ అన్న, నాకు మ్యారేజ్ అయింది. గవర్నమెంట్ జాబ్ కోసం మా వైఫ్ నేమ్ చేంజ్ చేయలేదు. రేషన్ కార్డు అప్లై ఎలా చేయాలి, ఛాన్స్ ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. ఇక్కడ వైఫ్ తల్లిగారింటి నుంచి భర్త దగ్గరికి వస్తుంది, అంటే అడ్రస్ మారుతుంది. తను అడ్రస్ మార్చి రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టుకొని మీరు ఇక్కడ రేషన్ కార్డు కోసం అప్లై చేయొచ్చు. ఇక నాకు రీసెంట్గా పెళ్ళయింది, అసలు నేను ఏం తీసుకోలే, నా దగ్గరికి ఇవి లేవు అని అంటే సింపుల్గా డైరెక్ట్ రేషన్ కార్డు కోసం అప్లై చేయండి. అదే అడ్రస్ పెట్టి అప్లై చేయండి. మీకు ఇవన్నీ స్క్రూటినీ అయ్యి ఆ టైం వరకు మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు, ఇట్లా అడ్రస్ చేంజ్ అయింది ఏంది అని చెప్పేసి. సో ఆ టైం వరకు మీరు మార్చుకుంటే సరిపోతుంది. కేవలం అడ్రస్ మాత్రమే మార్చండి, పేర్లు మార్చకండి. పెళ్ళైన ఆడవాళ్ళ యొక్క ఇంటి అడ్రస్ను మాత్రమే మార్చండి, పేర్లు మార్చకండి. సో ఇదండి ఇప్పటి వరకు ఉన్నటువంటి మీరు నన్ను అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు. ఇలాంటి ప్రశ్నలు ఇంకేమైనా ఉంటే కామెంట్లలో అడగండి. నెక్స్ట్ వీడియోలో మీకు సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఉపయోగకరమైనటువంటి వీడియోలు ఎన్నో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మళ్ళొక మంచి వీడియోతో ఇంకో వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.